10 ఏళ్లలో ప్రజలకు భారమయ్యేలా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిన బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి గణాంకాలతో సహా చర్చించేందుకు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు పలాయనం చిత్తగించారని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తమ ఉనికి కాపాడుకునేందుకు గులాబీ నాయకులు పాకులాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. చేసిన అప్పు ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి సవాళ్లు ప్రతి సవాళ్లు అనేటువంటి విషయాలతో దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా మంత్రి గారు స్పష్టంగా గణాంకాలతో సహా ఎంత అప్పు చేశారో 10 ఏళ్లలో ఇచ్చారు. అది ఫ్యాక్ట్. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, పలాయనం చిత్తగిచ్చారు. మీకు దూరదృష్టి లేకుండా ఒక విజన్ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చారు. భారం ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడుతా ఉంది. తెలంగాణ ప్రజలు విఘ్నులు. గత 10 ఏళ్ల పాలన చూసుకున్నారు, ఇవాళ పాలన చూస్తా ఉన్నారు. నిరుద్యోగ సమస్య మీద మాట్లాడే కనీస అర్హత కేటీఆర్ కు లేదు. మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వారు ఏ స్థాయిలో ఉండాలో ప్రజలు నిర్ణయించినారు.